హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బంగాళదుంప ములక్కాడ కర్రీ అయితే వండుతున్నాను. టమాటా వేసి దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు అయితే వేసేసుకొని అందులో కాస్త ఉప్పు వేసి మొత్తం అంతా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఉప్పు ఎప్పుడైతే వేస్తే మనకు తొందరగా మగ్గిపోతాయి నేను చెప్తాను కదా. మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ములక్కాడ బంగాళదుంప ముక్కలు ఏమైతున్నాయో అవి కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ములక్కాడ బంగాళదుంప వేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టుకున్నట్లయితే మనకి బాగా మగ్గుతాయి. ఇవి కూడా మగ్గిన తర్వాత మనం ఇందులోనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. టమాటా కూడా వేసుకున్నాక టమాటా కూడా అంతా మగ్గిపోవాలి. మొత్తం ములక్కాడ బంగాళదుంప ఉల్లిపాయ టమాటా అంతా కూడా మగ్గిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను టమాటాలు వేస్తున్నాను. టమాటా కూడా అంతా మొత్తం మగ్గిపోయిన తర్వాత మనకి అప్పుడు మనం మిగతా వేసుకుందాం. టమాటాలు వేసి ఇలా కలుపుకుందాం. అందులో రసం అయితే ఉంటుంది కదా, రసం అంతా బయటకు వచ్చేస్తుంది. టమాటా బాగా మగ్గిపోద్ది. ఇప్పుడు మొత్తం మనకు మగ్గిపోయింది కదా, పావు టీ స్పూన్ పసుపు, తగినంత కారం వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. పసుపు కారం వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మనం మొత్తం అంతా కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకున్నాక ముక్కలన్నిటికి కారం పట్టింది కదా, ఇప్పుడు ఇందులోనే మనం 1.5 గ్లాస్ వాటర్ వేసుకుందాం. మనం వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని ఒక్కసారి ఉప్పు చూసుకొని ఒక్క 10 మినిట్స్ ఉంచినట్లయితే మనకి ఈ ములక్కాడ ఉడికిపోద్ది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అప్పుడు ములక్కాడ బంగాళదుంప మొత్తం ఉడికిపోద్ది. అంతే, చూడండి కూర మనకి దగ్గర పడుతుంది కదా, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. మొత్తం అంతా అలా ఉడికిపోయి దగ్గర పడిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ ఉంచుకుంటే మనకి బబుల్స్ రావడం ఆగిపోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా ములక్కాడ బంగాళదుంప టమాటా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.